కాలిఫోర్నియాలోని బాడీ అనే గోస్ట్ టౌన్ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికి ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్ళతో ఆస్వాదించాలి తప్ప కంటికి ఇంపైన వస్తువును బాగుంది కదా అని తీసుకొని బ్యాగ్లో వేసుకున్నామో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే అక్కడున్న అతీంద్రియ శక్తుల వేట మొదలవుతోంది. మరిన్ని వివరాలు NSNలో ప్రత్యేక కథనం. 1959లో గీబోడే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సియారా పర్వతాలకు తూర్పువైపు వెళ్ళినప్పుడు మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమ తమ స్వస్థలాలకు బయలుదేరారు. అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్కు వెళ్తుంటే దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతని స్నేహితులంతా ఆ బంగారు గన్లున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డు మీద పేరు రాసే వ్యక్తి బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్న వారి సంఖ్య పెరగడంతో 1876 నాటికి అక్కడ భారీ స్థాయిలో బంగారు తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది. అదేవిధంగా అక్కడ స్థిరపడే వారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10,000 మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలిశాయి. అక్కడి చైనా టౌన్ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్ రేట్ విపరీతంగా ఉండేదంట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట. 1882 ప్రాంతంలో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ ఇంటి చిన్నారి వీడ్కోలు దేవా, మేము బాడీకి వెళ్తున్నాం అని గట్టిగా ఏడుస్తూ ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానిక వాతావరణం ఉండేదో. అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేది కాదు. అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులు బాశారు. ఇదిలా ఉంటే 1892లో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టము వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్ని ప్రమాదం జరిగేసరికి పట్టణమంతా ఖాళీ అయింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ ఇప్పుడు మాత్రం ఎన్నో వెదలను వినిపిస్తోంది. బాడీ పట్టణాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వాహనాలు, నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికి చెక్కు చెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశాన వాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే బాడీ టౌన్లో పగటిపూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట. ఆ పురాతన ఇండ్లలో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియ శక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ఓ కెయిన్ హౌస్ అనే ఇంట్లో ఒక చైనా మహిళ దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశాన వాటికలో ఎవెలిన్ అనే 3 ఏళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయని చెబుతుంటారు. ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తన వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ఈ వస్తువును తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో బాడీలోని వస్తువుని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను రాశారు బాధితులు. కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారంట. అందుకే తెలిసిన వారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగులో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియ శక్తులు ఏంటి, ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి అనేది నేటికీ మిస్టరీయే.